18 ఇయర్స్ నుంచి ఉన్న ఈ ఎక్స్పీరియన్స్‌లా ముఖ్యంగా ఐటీఎం యూనివర్సిటీని మీరు సెలెక్ట్ చేసుకుర్రు. ఇక్కడ ప్రమోట్ చేయాలి, పిల్లల్ని ఆడ వయసు అదిపియాలి అని చెప్పేసి. ఎందుకు? వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్? ఐటీఎం యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఓల్డెస్ట్ అండి, ఫస్ట్ 28 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ. ఓకే. అండ్ ట్రావెలింగ్ యాక్సెస్ బాగుంది. ఢిల్లీకి వెళ్ళే ట్రైన్ మనకి గ్వాలియర్ స్టాప్. పిల్లలకి ఇక్కడ ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ చేస్తున్నారండి. 10th క్లాస్ ఎలా ఉంది, ఇంటర్మీడియట్ ఎలా ఉంది, పర్సంటేజ్ వచ్చేస్తున్నాయి, బీటెక్లు వచ్చేస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ద ప్లేస్మెంట్స్ ఏమవుతుందండి పోయాక ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ మేజర్ రీజన్. సో ఈ అనాలిసిస్లో స్టూడెంట్స్ని వేరే రాష్ట్రాలు పోవాలి పంపించాలని ఉద్దేశంతో మనం ఒక ఫిల్టర్ చేసాం. ఫిల్టర్ చేస్తే సేఫెస్ట్ అండ్ క్యాంపస్ హాస్టల్ ఉండి, ఇన్ క్యాంపస్ ఉండి, కేజీ టు పీజీ ఉన్న కాలేజ్. ఓకే. వీళ్ళకి స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేసుకుంటే అరౌండ్ కంప్లీట్ పేజీ దాకా వచ్చే యూనివర్సిటీస్ లాట్ ఆఫ్ చూశానండి. వాస్తవం చెప్పాలంటే నేను వెళ్ళి స్వయంగా వెళ్ళి యూనివర్సిటీ చూసి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి, అక్కడ ఉన్న గ్రౌండ్, స్పోర్ట్స్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, మామూలుగా ఎలా ఉందంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే చాలా కాలేజీలో ఎలా ఉన్నాయంటే బిల్డింగ్ ఉందా, ఎడ్యుకేషన్ ఉందా, అంతే, నో ఫిజికల్ యాక్టివిటీ. సో ఏ విధంగా సేఫ్ అంటారు? ఆ సేఫ్ రికార్డ్ ఏందో చెప్పండి. ఈ 28 సంవత్సరాలుగా వేసారండి. ఒకటి సేమ్ క్యాంపస్ అంటే 350 acres క్యాంపస్లో స్కూల్ లోపలే ఉంది. స్కూల్ మీన్స్ చిన్న చిన్న పిల్లలు స్టార్ట్ మేజర్గా. వన్స్ లోపలికి ఎంటర్ అవుతాయి పిల్లలు, లోపలే కాలేజ్, లోపలే హాస్టల్, ఫుడ్ లోపలే ఉంది. అండ్ 24/7 సెక్యూరిటీ క్యాబిన్, సీసీ క్యామ్స్ ఉన్నాయి, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అండ్ హాస్పిటల్ ఉంది, 300 బెడెడ్ హాస్పిటల్, రన్నింగ్ హాస్పిటల్ ఉందండి అక్కడ. సో నాకు ఎస్పెషల్ గర్ల్స్ అయినా లాంగ్ వెళ్తారు. అండ్ క్యాంపస్, ఆ హాస్పిటల్లో ఏదైతే సితోలి క్యాంపస్లో ఉందో అక్కడ జస్ట్ వాకబుల్ ఉంది హాస్టల్. ఫీజు ఎట్లుంటుంది? ఈ ఫీజ్ స్ట్రక్చర్ ఏంటిది? నేను 5 months బ్యాక్ వెళ్ళినప్పుడు క్యాంపస్కి ఫస్ట్ 3 పాయింట్స్ని నోటీస్ చేశాను. అక్కడ ఫీజు హై ఉంది, అరౌండ్ 11.5 lakhs దాకా ఉంది నార్త్ వాళ్ళకి. మేనేజ్మెంట్తో ఫైట్ చేస్తారు. మా తెలుగు పిల్లలకి ఆల్మోస్ట్ అందరూ మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు, ఆ ఫీజు ఎఫర్డబుల్ కాదు. ఆ ఫైట్ చేసేసి నేను 9,10,000 తెచ్చాను. ఓకే. ఈ 9,10,000లోనే 4 years కాలేజ్ ఫీజు, అకామిడేషన్ అండ్ ఫుడ్. ఓకే. 4 years ప్రొవైడ్ చేశాను. అండ్ ఇంకొకటి ఫుడ్ చేంజ్ చేశాను. గుడ్. మీరు పేరెంట్స్కి చెప్పేది ఏంటి? ఇక్కడ నుంచి వచ్చే పేరెంట్స్కి ఎక్కువగా మీకు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నా 18 years ఎక్స్పీరియన్స్లో ఒకటే పేరెంట్స్ చెప్తానండి, మనం స్టూడెంట్ వాన్స్ టు ఎక్స్పోజర్. మనం ఇదే రాష్ట్రాలు చదువుకొని బట్ ఎడ్యుకేషన్ ప్రజెంట్ ఎలా అయిపోయింది, ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందంటే ఎఫర్ట్ అసలు పెట్టలేకపోతున్నాం, చాలా కాస్ట్లీస్ట్ అయిపోయింది. మన బెనిఫిట్ మన ఇండియాలో ఉన్న రాష్ట్రాలు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వచ్చు, తర్వాత ఫారిన్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అవ్వచ్చు. మంచి విషయం. గుడ్.